ప్రభుత్వంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మా నాన్నగారు చెప్పారు, మనం రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం, మనం ఏర్పాటు చేసుకోబోయే ప్రభుత్వం మహిళా ప్రభుత్వం. ఇది అక్షరాల నిజం. మహిళా ప్రభుత్వం. తెలుగుదేశం అంటేనే మహిళా పక్షపాతి. మీరు ఒక్కసారి 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. 40 సంవత్సరాల వెనక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అబలులుగా ఉన్నటువంటి ఆడపడుతులకు ఆస్తికించినటువంటి మొట్టమొదటి ప్రజానాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రమే. 50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో ప్రకటించాడు. 50 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుతుల్ని ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప, ఇంటికి పరిమితం చేసిందే తప్ప, ఆమె జనాభాలో సగం పైగా ఉన్నారు. వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళు కూడా హక్కులు ఉంటాయన్నటువంటి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతటితో ఆగలే. మహిళలు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, పురుషులు చదువుకుంటే పురుషుడు బాగుపడతాడు. కానీ ఇంటి ఇళ్ళ పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. బాలికల కోసమే ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టి, బాలికల కోసమే ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం కూడా కలిసింది. ఎందుకు కలిసిందో తెలుసా? చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన ఒక ప్రతిజ్ఞ చేశాడు. నా రాజకీయ అనుభవంలో నేను సంపాదించినటువంటి జ్ఞానంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం. అయితే ఈ 5 సంవత్సరాల్లో రేపు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొడతారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఇంకా అవకాశమే ఉండదు. తిరిగి నన్ను ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఈ విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఖచ్చితమైనటువంటి ముఖ్యమంత్రి అని ఆ రోజు నమ్మి నాకు పట్టం కట్టారు. ఈ రోజు కూడా ఈ రాక్షస పాలన నుంచి కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న 5 సంవత్సరాల్లో నేను ప్రతి పేద కుటుంబాన్ని, అంటే 1 కోటి కుటుంబాల్ని లక్షాధికారులు చేసేటటువంటి పథకాలు నేను చేస్తాననేసి ఆ రోజు ఆయన ప్రమాణం చేశారు.